ఖమ్మం జిల్లాలో ఓ బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆడుకుంటూ పొరపాటున ₹5 బిల్లను మింగిన బాలుడికి డాక్టర్లు సకాలంలో చికిత్స చేశారు. ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడారు. ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న శిరీష్ పొరపాటున ₹5 కాయిన్ మింగేసి కూలబడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కున్న కాయిన్ ని బయటకు తీసి బాలుడిని కాపాడారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లా మది నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసి గ్రామానికి చెందినటువంటి ఓ బాలుడు తన ఇంట్లో ఆడుకుంటుండగా మామిడి కృష్ణ మమత దంపతుల కుమారుడు శిరీష్ ఇంటి ముందు ఆడుకుంటూ ఒక్కసారిగా తన ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర జేబులోంచి తీసుకున్నటువంటి ₹5 కాయిన్ ఒక్కసారిగా ఎమరపాటున మింగడంతో ఒక్కసారి గొంతుకు అడ్డం పడుతున్నతో బాలుడు శ్వాస పీల్చుకోవడంలో కాస్త తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనూ తల్లిని గ్రహించి కుమారుడికి అస్వస్థతగా ఉందని మొదట భావించిన తను తర్వాత బాబుని అడగక తాను ఏదో మింగాని అంటూ చెప్పడంతో ఆ ఆందోళనతో స్థానిక ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి మరలా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే ఆయన ఉన్నటువంటి ప్రైవేట్ వైద్యులు ఒక్కసారిగా బాబుకి స్కానింగ్ చేయడంతో ₹5 కాయిన్ మింగినట్టుగా గుర్తించారు. వెంటనే ఎండోస్కోపీ ద్వారా మొత్తానికి అయితే మాత్రం ప్రైవేటు సాయిరామ్ గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ మొత్తం కూడా ₹5 కాయిన్ మింగిన బాబు నుంచి ఆ కాయిన్ తీసేయడం కూడా జరిగింది. ఫలితంగా తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి అయితే మాత్రం బాబు సురక్షితంగా ఇంటికి చేరిపోయిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.